పిఠాపురం పాలిటిక్స్ హీట్ రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా కిల్రంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వృద్ధనారి పతివ్రతల కబుర్లు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీతపై పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మెగా కుటుంబంలో ఒక అమ్మాయి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన హీరోని ప్రేమించిందని, అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. వంగ గీత కాపు కాదా? నువ్వేమైనా కాపా? నువ్వు ఖచ్చితమైన కాపు అయితే నీ చరిత్ర బయటపెట్టు. నేను ఖచ్చితమైన కాపును. కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియాలని ఘాటుగా స్పందించారు. నీ ముగ్గురు భార్యలకు వైసీపీ తరపున టికెట్ కావాలంటే ఇప్పిస్తానని ఎద్దేవా చేశారు. నా కూతురు నేను దుష్టుల వల్ల దూరమయ్యాం, వచ్చే జన్మలో కలుస్తామని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. కాపు, స్వచ్ఛమైన కాపు మీకు చరిత్ర నుండి చెప్పండి. మీ చరిత్ర చెప్పండి, బయట లోకం చెప్పాలా. ఎవరు కాపో, ఎవరు కల్తీ కాపో ప్రజలు తెలియాలి. ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. తెలియపరచవలసిన అవసరం బాధ్యత మీకుంది. తెలియపరచాలా. మాటకి కాపుడు సాయం చేయరా? మా గీతమ్మగా కాపు కాదా? మీరైనా కాపు. తుని సభలో ముందుగా పద్మనాభం గారికి అమ్మాయిలు ఉన్నారో సంగీతం తెలియదు అని చెప్పడం వాళ్ళు చెప్తే తెలిసిందే నాకు. అమ్మాయిని దూరం చేయడం కోసం నుంచి కుళ్ళు కుతంత్రాలతోటి చేసిన గనులు అమ్మాయి పద్మనాభ గారు అమ్మాయిని తెలియదని బొంకుతా ఉన్నాడు ఆయన. 2009 పిఆర్పి పెట్టినప్పుడండి పద్మనాభ గారు అమ్మాయిని మా అబ్బాయి చేసుకున్నానని చెప్పేసి ఈ అమ్మాయి మా అమ్మగారు తరచూ పిఆర్పి ఆఫీసులో చెప్పుకునేవాడు. చెప్పుకుంటేనే ఇంటర్వ్యూ ఇచ్చేవారండి అక్కడ. అయినా నన్ను వ్యతిరేకించి కాపులు నన్ను ఇచ్చు తిడతానే ఉంటున్నారన్నయ్య, తిట్టిస్తా ఉన్నారయ్య. తమరు ఎందుచేత తిట్టిస్తున్నారో నాకు కొంచెం సెలవు ఇవ్వాలండి అయ్యా. ఆ రోజు ఉక్కు పాదాలతోటి మీ స్నేహితుడు ఉద్యమాన్ని అణచేసిన మనిషి, ఉద్యమంలో తిరిగిన కులాన్ని, కులం కోసం పనిచేసిన నా కుటుంబాన్ని ఉక్కుపాదాలతో అనిచేశాడు. అయ్యా తమకు తెలియదా సార్? ఆ రోజు ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను వ్యతిరేకించే కాపులు కానీ నన్ను ప్రేమించే కాపులు కానీ అడగకపోవడం అనేది చాలా బాధపడుతున్నాను నేను. కనీసం అడగలేదు, మీరని చెప్పాలా. 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? మీరు కాపోడికి చేయరానని క్వశ్చన్ చేస్తున్నారు. గీతమ్మ గారు కాపు కాదా? మీరైనా కాపు బాబు?